హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక బిగ్ రిలీఫ్ అనేది అందించడం జరిగిందండి. 22 నిషేధిత జాబితా నుంచి భూములకు విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. కేవలం 5 రకాల భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఆ భూములు ఏంటి, ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈరోజు పత్రికా ముఖంగా కూడా 22 నిషేధిత భూములకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే 22 నిషేధిత భూమి నుంచి విముక్తి కల్పించడం అంటే ఏమిటి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. చాలామందికి విముక్తి కల్పించడం అంటే తెలిసి ఉండొచ్చు, కొంతమందికి విముక్తి అంటే తెలియకుండా ఉండొచ్చు. వారి కోసం వారికి ఉపయోగపడుతుందనేది నేను మీకు ముందుగా తెలియజేస్తాను. విముక్తి అంటే ఏమిటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే చాలా సందర్భాలలో లేదా పొరపాటున లేదా తప్పుడు సమాచారం వల్ల పట్టా భూములు, ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా ఈ నిషేధిత జాబితాలోకి వెళ్తుంటాయి. దీనివల్ల యాజమానులు తమ భూమిని అమ్ముకోలేరు, బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బంది పడుతుంటారంటే సమాచారం అండి. ప్రభుత్వం సరైన ఆధారాలను పరిశీలించిన తర్వాత ఆ భూమిపై ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించడాన్ని విముక్తి కల్పించడం అని అంటారండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ గనక రైతుల యొక్క భూములు 22 నిషేధితలో గనక చేరినట్లయితే సో ఆ భూములను అమ్ముకోలేరు, కొనలేరు, అదేవిధంగా ఆ భూములపై రుణాలు కూడా తీసుకోలేదు. సో అటువంటి భూములను మాత్రమే 22 నిషేధిత భూములు అని అనడం జరుగుతుందండి. సో వారికి ఇప్పుడు విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి ఏపీ ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 22 నిషేధిత జాబితాలో ఉన్న భూములను అమ్మలేరు, కొనలేరు, రిజిస్ట్రేషన్ చేయలేరు. సో ఓకేనా, ఇది సాధారణంగా ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, అసైన్మెంట్ భూములు ఉంటాయంటే సమాచారం అండి. సో ఈ విధంగా 22 నిషేధిత భూములు ఉంటాయంటే సమాచారం. సో రైతులకు వాటిపై ఎటువంటి హక్కులైతే ఉండవండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారీగా 22 నుంచి భూములు అనేవి తొలగించే ప్రక్రియ జరుగుతున్నట్లయితే సమాచారం అండి. సుమారు 1,37,000 ఎకరాలు సర్వీస్ ఇనాం భూములు 22 నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం. ఇంకా 1,00,000 ఎకరాలు కూడా త్వరలోనే తొలగించుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇది రైతులకు ఒక రకంగా బిగ్ రిలీఫ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 22 నిషేధిత జాబితా నుంచి కేవలం 5 రకాల భూములకు మాత్రమే విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో 5 రకాల భూములు కనుక ఒకసారి కనుక చూసుకున్నట్లయితే సైనికులకు ఇచ్చిన భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, రాజకీయ బాధితుల భూములు, 1954కి ముందు ఇచ్చిన భూములు, పొరపాటున 22లో చేరిన ప్రైవేట్ పట్టా భూములు. సో ఈ 5 రకాల భూములకు మాత్రమే 22 నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. 5 రకాల భూములకు క్లియర్ ఛాన్స్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సైనికులకు ఇచ్చిన భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, రాజకీయ బాధితుల భూములు, 1954కి ముందు ఇచ్చిన భూములు, పొరపాటున 22లో చేరిన ప్రైవేట్ పట్టా భూములు, ఈ 5 రకాల భూములకు మాత్రమే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు విముక్తి కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. జరిగిన ఒక సమావేశంలో అయితే ఈ భూములకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సమాచారాన్ని అందించడం జరిగింది. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విముక్తి ఏ విధంగా పొందాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. దరఖాస్తుదారును యాజమాని ఎవరైతే ఉంటారో ఆ భూమికి సంబంధించి వాళ్ళు మీ సేవ ద్వారా లేదా నిర్ణయిత సమూనాల్లో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, ఆర్డీఓ భూమి రికార్డులను, గత చరిత్రను పరిశీలిస్తారు. సో మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎవరైతే మండల స్థాయిలో రెవెన్యూ ఆఫీసర్లు ఉంటారో ఆఫీసర్లు మీ యొక్క భూమిని పరిశీలించడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటీ లేదా రాష్ట్ర స్థాయి కమిటీ ఈ దరఖాస్తును పరిశీలించి అది ప్రైవేట్ భూమి అని తేలితే జాబితా నుండి తొలగించాలని మీకు సిఫార్సు చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆ భూమిని నిషేధిత జాబితా నుండి తీసివేస్తుంది. అప్పటి నుండి ఆ భూమికి పూర్తి స్థాయిలో క్రమ విక్రమాలు, హక్కులు లభిస్తాయంటే సమాచారం అండి. సో మీ పేరు మీద ఆ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో హక్కులు అనేవి లభిస్తాయి. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చండి. సో మీరు ముందుగా
ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో వారికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ దరఖాస్తును వారు పరిశీలించిన తర్వాత భూమిని పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఆ భూమి మీదేను అని తేలినట్లయితే సో వాళ్ళకి విముక్తి కల్పించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో ఈ విధంగా 22 నిషేధిత జాబితా నుండి భూములకు విముక్తి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నట్లయితే సమాచారం. కేవలం 5 రకాల భూములకు మాత్రమే ప్రస్తుతం విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. జూన్ వరకు మీరు దరఖాస్తు చేసుకునేందుకు అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. 22 నిషేధిత భూములకు సంబంధించి అయితే వెంటనే మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో ఇదేనండి ఇవాల్టి ఇన్ఫర్మేషన్ అయితే 22 నిషేధిత భూములకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.